ఏపీఆర్ఎస్సీ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ జిల్లా అధికారిగా నా పరిధిలో ఉండదు. రెస్క్యూ అదే మన ఏపీ రెగ్యులేటరీ కమిషన్ పరిధిలోకి వస్తుంది. అది గవర్నమెంట్ కంట్రోల్లోకి వస్తుంది. అదే ఇప్పుడు గవర్నమెంట్ ఏపీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ గారు ఉంటారు, ఆయన పరిధిలోకి వస్తుంది. ఆయన పరిధిలోకి అదే ఆ విషయము ఏపీ రెగ్యులేటరీ కమిషన్ పరిధిలో ఉంది. అది మాకు చైర్మన్ గారి పరిధిలో జడ్జి గారు, దాన్ని నేను ఏం చెప్పడానికి ఉండదు. అది 5 అంటే ఇప్పుడు అది నేను 2019లో ఇక్కడ చిత్తూరులో డిఈ రూరల్గా పనిచేశాను. అప్పుడు 5 సబ్స్టేషన్లు పెట్టాను 2019 మే లోపు. దాని తర్వాత ఇక్కడ సబ్స్టేషన్స్ అయితే ఏమీ ఎరెక్షన్ కాలేదు. 2 సబ్స్టేషన్ శాంక్షన్ అయినా అన్నారు, కానీ అది ఇంకా వర్క్ ఏం టేకప్ చేయలేదు. కుప్పం కాన్స్టిట్యున్సీలో అయితే అదే ఫీడర్లు ఉన్నాయి, 148 ఫీడర్లు అదే ఉన్నాయి. కొత్తగా ఇక్కడ ఫీడర్లు ఏం లాగలేదు. 15 రోజులు 20 రోజులు నెల ఆలోగా వర్క్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే దాన్ని చేయడానికి ఒక కొత్తగా దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ప్రతి సబ్స్టేషన్లోనే కాకుండా ప్రతి ఏఈ ఆఫీస్లో, అలాగే ఏడీ ఆఫీస్లో, అలాగే డివిజన్ ఆఫీస్లో కన్జ్యూమర్ వెళితే అక్కడ వెంటనే రిజిస్టర్ చేసి వాళ్ళ కంప్లైంట్ తీసుకొని వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళా సమాధానం చెప్పే పరిస్థితి తీసుకురావడానికి నేను ఒక ప్రణాళిక ఏర్పరచుకున్నాను. అలాగే ఉన్న ఫీడర్లు అన్నీ కూడా జిల్లాలో ఉన్న మొత్తం అన్నీ 11 kV ఫీడర్స్ కానీ 430 సబ్స్టేషన్లో కానీ 3 నెలల ప్రణాళిక వేసుకొని అన్ని ఫీడర్లు విద్యుత్ అంతరాయం లేకుండా చేయడం కోసం ఒక గట్టి ప్రణాళిక ఏర్పరచుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.